తిరుపతి రుయాలో విషాదం చోటు చేసుకుంది. పద్మావతిపురంలోని పాస్ మనో వికాస కేంద్రంలో 7గురికి డయేరియా సోకగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డయేరియాతో మృతి చెందిన వారు గణపతి, శేషాచలంగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. ప్రస్తుతం కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు కదా, మరి డయేరియా అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అరుణ, తిరుపతి జిల్లాలో డయేరియాతో ఇటీవల కాలంలో మృతి చెందిన వారి మృతుల సంఖ్య ఇప్పుడు 5కు చేరిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో తిరుపతి పద్మావతిపురంలో ఉంటున్నటువంటి ఈ యొక్క పాస్ అనే స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగులకు ఈ యొక్క పునరావాస కేంద్రంగా ఉంది. పద్మావతిపురంలో ఈ సంస్థ ఉంటుంది. ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులు మొత్తం 8 మందికి ఈ డయేరియా సోకింది. వీరిలో 6గురిని తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిలో 2 ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో గణపతి, ఇటు శేషాచలం, ఈ 2 కూడా కొద్దిసేపు 6:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మిగిలినటువంటి ఆ 4 ప్రస్తుతం ఈ యొక్క రుయా ఎమర్జెన్సీ వార్డులో ఈ యొక్క అతిసారతో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ యొక్క పాస్ స్వచ్ఛంద సంస్థలో చికిత్స పొందుతున్నటువంటి ఏదైతే డయేరియా బారిన పడ్డవారి సంఖ్య మొత్తం 8 మంది ఈ యొక్క డయేరియా సోకడంతో వారిని రుయా ఆసుపత్రిలో తీసుకొచ్చారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ వింగ్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీరిలో 2 చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 కూడా ఉన్నారు. వారు కొంచెం నార్మల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 3 రోజుల క్రితం ఏదైతే యొక్క డయేరియా వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చేటువంటి యొక్క డయేరియా ఇన్ఫెక్టెడ్ వల్ల వీరు మొత్తం డయేరియా బారిన పడ్డారు. వారిలో మానసిక వికలాంగులు కావడం, వారు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉండడంతో వారి యొక్క పరిస్థితి గమనించినటువంటి పాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హుటాహుటిన తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. 3 రోజుల క్రితం జాయిన్ చేసినప్పటికీ కాస్త మెరుగుపడుతుంది అనుకున్న తరుణంలో ఈరోజు ఉదయాన్నే 2 చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 పరిస్థితి నార్మల్గా ఉంది. ఈ యొక్క సంఘటన ప్రాంతానికి డిఎంహెచ్ఓ వచ్చి ఈ యొక్క పాస్ స్వచ్ఛంద సంస్థ సంబంధించి అక్కడ వారికి ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి యొక్క రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.